పదాన్ని ఉపయోగిస్తాడు. అంటే దేవుడు ఆ విధంగా సమకూర్చి పెడతాడు. ఆయన సమకూర్చి పెడతాడు. ఈ సమకూర్చి పెట్టే దాంట్లో జాగ్రత్త అంటే దెబ్బలు కూడా తగులుతాయి. దేవుడు దెబ్బ తగిలేటట్లు చేసేది పెద్ద దెబ్బ నుంచి తప్పించడానికి. మీకు అర్థమవుతుందా? దేవుడు దెబ్బ తగిలేటట్లు చేసేది పెద్ద దెబ్బ నుంచి తగిలించడానికి. నా లైఫ్లో ఉన్నది. ఒకసారి నేను బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కడానికి వెళ్తే కలిదిండి దగ్గర, కైకులూరు కలిదిండి దగ్గర నన్ను తోసారు. తోస్తే కింద పడిపోయాను. నేను వెళ్ళిపోతే బస్సు వెళ్ళిపోయింది. బాగా తిట్టుకున్నాను దేవుడిని. ఏం ప్రభా, బస్సు కూడా ఎక్కించలా నువ్వు కనీసం? నేనేమన్నా కారు ఇమ్మన్నానా ఏంటి అది అని అనుకోని అలా నుంచొని ఉంటే బస్సు వెళ్ళిపోయిన ఒక మెటడార్ వచ్చింది. మెటడార్, సార్ కలిదిండి వెళ్తుంది ఎక్కుతారా అని. ఎక్కువ కూర్చున్నా. డ్రైవర్ సీట్ పక్కన మన సీటు. నేను దేవుణ్ణి తిట్లని గుర్తొచ్చినాయి. నేను ఏమన్నా కారు అడిగానా అని, కారు వచ్చింది. నేను ఏమన్నా సీట్ అడిగానా, సీట్ వచ్చింది. కూర్చొని ఉన్నా. అది జాగ్రత్తగానండి. నేను అప్పటికి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నానేమో, టెన్షన్తో నిద్రపోయాను. అలాగా కొద్దిసేపు అన్నాక కారు అయిపోయింది. చల్లటి గాలి తగులుతుంది. ఉలుక్కుపడి లేచి ఊరు వచ్చేసినాను. కంగారు పడకండి సార్ అని అన్నాడు. ఏమైంది అని అన్నా. ఏదో అయినట్లుంది సార్ యాక్సిడెంట్ అని అన్నాడు. ఇటు లెక్కట్లా సార్. నేను వెళ్ళి చూద్దాం అని వెళ్ళి చూస్తే ఏ బస్సు అయితే నేను ఎక్కుదాం అనుకున్నానో ఆ బస్సు కాల్లో పడి ఉంది. 14 మంది చచ్చిపోయారు ఆ రోజు. ఓ విధంగా చెప్పాలంటే ఆ మనిషి ఎవడు నన్ను తోసాడో ఆడిని దేవుడు తొయ్యిరా అండి అన్నట్టు తోసాడు అన్నాడు. నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? సో దేవుడు ఆర్కెస్ట్రేట్ చేయటువంటి అది మన లైఫ్లో దెబ్బలు తగులుతాయి. ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కాం, ఎక్కాల్సిన బస్సు ఎక్కాం, ఎక్కాల్సిన ఆటో ఎక్కాం, ఏదో జరుగుతూ ఉంటుంది. అయితే నేను ప్రతిదాన్ని నిర్లిప్తంగా వదిలిపడేయండి అన్నాను. కానీ ప్రతి దాంట్లో దేవుని యొక్క హస్తాన్ని చూడటానికి, ప్రభువా ఇది నువ్వు పూనుకుంటేనే జరిగిందా, లేకపోతే నా యొక్క ఆలస్యం బట్టి జరిగిందా, ఇది నా తప్పును బట్టి జరిగిందా, లేదా నువ్వు జరిగిస్తున్నావా, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ సమకూర్చడం అనే దగ్గర సైన్స్ మాస్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గర మాట్లాడటం కొంచెం భయంగానే చెప్తాను నేను అయినప్పుడు కూడా. ఏంటి అని అంటే రోమా 8:28 చాలామంది చెప్తూ ఉంటారు కదా. అంటే ఆయన ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున ఏర్పరచబడే వారికి సమస్తమును సమకూడి. ఆ పదం ఉందే, సమస్తము సమకూడి. గ్రీక్లో ఉపయోగించిన పదం ఏంటంటే సినర్జీ. సినర్జీ అంటే రెండు వైవిధ్యమైన వాటిని కలిపితే కనుక వచ్చేటువంటి ఒక డిజైన్. అంటే దీనికి పొంతన ఉంటుంది. ఇవి వ్యక్తిగతంగా చూస్తే అసహ్యంగా ఉంటాయి. ఆ వ్యక్తిగతంగా చూసేదాన్ని, అసహ్యంగా ఉన్నదాన్ని కలిపి ఒక రూపాన్ని తీసుకురావటమే సినర్జీ.